హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు జూలై 5th సంబంధించిన న్యూస్ పేపర్. సో మనకి సండే ఒకరోజు నేను వొకాబులరీ వీడియో మీకోసం చేయలేదు, అండ్ ఆ ముందు రోజు నేను మీకు వొకాబులరీ చేశాను, ఒక మూవీకి సంబంధించిన వొకాబులరీ చేశాను. బట్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీ పర్టికులర్ డేస్ న్యూస్ పేపర్ వొకాబులరీ. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నేను ప్రతిరోజు చెప్తున్న వొకాబులరీ సిరీస్ ఫాలో అవుతూ వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు డేట్ వేసుకుని మరి వొకాబులరీ వాళ్ళ బుక్లో రాసుకుంటున్నారు. నాకు రోజుకి ఒక స్టూడెంట్ అయినా వాట్సాప్లో మెసేజ్ పెడతారు, ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆ వొకాబులరీ బుక్లో రాసుకుంటున్నారో ఫోటో తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. దాట్ మోటివేట్స్ మీ సో మచ్ టు డూ దిస్ ప్రోగ్రామ్. సో నేను ఏంటంటే జూలై 5th, 6th, 7th అలాగే జూలై 8th ఈ 4 వొకాబులరీకి సంబంధించి, ఈ 4 డేస్కి సంబంధించిన వొకాబులరీ కూడా నేను వీలుంటే నేను మీకు ఈరోజే షేర్ చేస్తాను, ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. జూలై 5వ తారీఖు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ కాలంలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్కి సంబంధించిన వొకాబులరీ మనమైతే డిస్కస్ చేద్దాం. సో కేర్ఫుల్గా ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. స్టార్ట్ చేసే ముందు చాలా బ్రీఫ్గా 2 విషయాలు చెప్తాను, ఎక్కువ ల్యాక్ చేయను, ఓకేనా? నెంబర్ 1, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నేను వాళ్ళకి ఒక సపరేట్ వీడియో చేశాను. మళ్ళీ ఈరోజు మీకు ఇంకో వీడియో అప్లోడ్ అవుతుంది. మాస్టర్ స్ట్రోక్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తాం మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో. ఆ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ జాబ్స్, ఇఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ముఖ్యంగా పీఓ లెవెల్, మరీ ముఖ్యంగా మెయిన్స్ లెవెల్లో కొట్టాలి ఇంగ్లీష్లో మంచి స్కోర్ అంటే మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ మీరు తీసుకోవచ్చు, ఓకేనా? దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హ్యాపీ న్యూస్ ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి ఆల్రెడీ లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి అండ్ మాక్ టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాము, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా షేర్ చేస్తున్నాము. సో మీరు ఇంకా ఒకవేళ కానీ సిజిఎల్ కోర్స్ తీసుకోకపోతే తీసుకోండి. మనకి టైం ఎక్కువ లేదు, హార్డ్లీ 1 month ఉంది. ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. కాబట్టి ఇన్ కేస్ ఈ లాస్ట్ 1 month ఎవరైనా కూడా ఒకసారి సిజిఎల్ లైవ్ క్లాసెస్ వినాలి, మాక్ టెస్ట్లు రాయాలి, డౌట్స్ ఉంటే నన్ను అడగాలి, ఇంగ్లీష్కు సంబంధించి ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ మీ, సిజిఎల్ కోర్స్ తీసుకోండి, ఓకేనా? అవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్లో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేసేయండి, ఓకేనా? సో ఒకసారి మనం కానీ తీసుకుందాము జూలై 5th న్యూస్ పేపర్లోకి వెళ్ళిపోదాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, జూలై 5th న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలంలో చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది. 2 డెమోక్రసీస్ అండ్ ది ఎకోస్ ఆఫ్ టైరనీ అని బ్యూటిఫుల్ ఆర్టికల్. నాకు టైం దొరకాలే కానీ ఈ ఆర్టికల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఆర్టికల్. వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వొకాబులరీ చూడండి, టిరనీ. దాన్ని మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారో మీ ఇష్టం, స్పెల్లింగ్ అయితే జాగ్రత్త. సో టిరనీ లేదా టైరనీ వాటెవర్. సో సింపుల్గా చెప్తా వినండి, క్రూరమైన పాలన. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గవర్నమెంట్ చాలా వైలెంట్గా గవర్నెన్స్ చేస్తుంది అంటే ఇంకా పవర్ని చాలా మిస్యూజ్ చేస్తుంది. మిస్యూజ్ ఆఫ్ పవర్ అని రాసుకోండి, టైరనీ. మిస్యూజ్ ఆఫ్ పవర్, అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం ఏమంటామంటే టైరనీ లేదా టిరనీ అంటాం. నెక్స్ట్ వొకాబులరీ పెద్ద కష్టమేం కాదు, సింపుల్ వర్డే, రాసుకోండి, ప్లీడెడ్. ప్లీడెడ్ అంటే రిక్వెస్ట్ చేయడం, ప్లీడ్ అంటే బ్రతిమాలడం, ఓకేనా? ప్లీడ్ అంటే రిక్వెస్ట్. ఎఫర్మేషన్, ఏదైనా ఒక విషయాన్ని చాలా బలంగా బల్లగుద్ది చెప్పడం. సో ఎఫర్మేషన్ అంటే సే సంథింగ్ స్ట్రాంగ్లీ, సే సంథింగ్ స్ట్రాంగ్లీ. సర్మౌంటింగ్, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం అధిగమించడం, ఇన్ తెలుగు విసే సమస్యని దాటి వెళ్ళడం, ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం అని రాయండి. సో సర్మౌంట్ అంటే రాయండి ఓవర్కమ్ ఏ ప్రాబ్లం. నెగేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు చెప్పండి, నేను మీకు ఎలాగో జనరల్గా ప్రతిరోజు ఏం చేస్తున్నానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వొకాబులరీ మీదే మిమ్మల్ని టాస్క్ చేయమని అడుగుతున్నాను. ఈరోజు అలా కాకుండా కొంచెం డిఫరెంట్, అది కూడా చేద్దాము. ఇన్ అడిషన్ టు దట్ కొత్త టాస్క్ ఇస్తున్నాను మీకు. ఏంటంటే నెగేషన్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఇక్కడ ఉంది చూడండి, ఎడిఫిస్. సో ఎడిఫిస్ అంటే ఏంటో కూడా ట్రై చేయండి. 2 words నేను మీకు, ఎక్కువ కాదు, జస్ట్ 2 words మీకు హోంవర్క్ లాగా. ఎడిఫిస్ అంటే ఏంటో కనుక్కోండి, నెగేషన్ అంటే ఏంటో కనుక్కోండి, ఓకే? ఇక తర్వాత అబ్డక్ట్, ABDUCT. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్డక్ట్? కిడ్నాప్. కిడ్నాప్ చేయడాన్ని అబ్డక్ట్ చేయడం అంటాం. డిటెన్షన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటెన్షన్? అరెస్ట్ చేయడం,
అదుపులోకి తీసుకోవడం. డిటెన్షన్ అంటే అరెస్ట్ అని రాయండి. తర్వాత బ్రూటల్, BRUTAL, బ్రూటల్ అంటే చాలా క్రూరమైన, వెరీ వైలెంట్ అని రాయండి. సో ఇందాక ఏం చెప్పాను నేను మీకు, అరెస్ట్ చేయడాన్ని ఏమన్నాను నేను మీకు, డిటెన్షన్ అన్నాను. డిటెన్షన్ చేసిన తర్వాత ఎవరైతే జైల్లో ఉంటారో ఖైదీలు, వాళ్ళు ఏమంటామంటే ఇన్మేట్స్ అంటాం. సో ఇన్మేట్స్ అంటే ఖైదీలు, ప్రిజనర్స్ అని రాసుకోండి, ప్రిజనర్స్. ఓకే. అండ్ ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకేం లేవు ఇక్కడ. సో దాని పక్కన ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసేద్దామా, దాని పక్క కాలంలో ఏమైనా ఉన్నాయేమో చూద్దామా. రైట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమైనా వొకాబులరీ ఉన్నాయేమో అని ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో ఇన్మేట్స్ ఉంది, అలాగే డిటెన్షన్ ఉంది. రైట్. సో ఒక్కసారి అందరూ కూడా ఈ వొకాబులరీ చూడండి. ఏదంటే రేజ్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేజ్డ్? రేజ్డ్ అంటే ఏంటంటే నాన్న, రేజ్డ్ అంటే ఏంటంటే ఒక్క కోపాన్ని చూపించడం, షో యాంగర్, కోపావేశానికి గురవ్వడం అంటాం కదా, షో యాంగర్, కోపాన్ని చూపించడం. రికరింగ్ అంటే ఏదైనా ఒకటి జరిగిందే మళ్ళీ జరగడం. సో రికర్ అంటే హ్యాపెన్ అగెయిన్, మళ్ళీ మళ్ళీ జరగడం, రిపీట్. సో మళ్ళీ మళ్ళీ జరగడాన్ని ఏమంటామంటే రికర్ అంటాం. హ్యాపెన్ అగెయిన్ ఏమా, హ్యాపెన్ అగెయిన్, మళ్ళీ మళ్ళీ జరగడాన్ని ఏమంటామంటే రికర్ అంటాం. రికరింగ్ అంటాం. ఏమంటాం? రికరింగ్ అంటాం. ఓకేనా, రికరింగ్. నెక్స్ట్ వన్ చూడండి, రెకాన్. జనరల్గా ప్రిపోజిషన్స్ క్లాస్లో మనం ఇది నేర్చుకుంటాము, రెకాన్ విత్. మీకు సింపుల్గా చెప్పాలంటే సెంటెన్స్ చూడండి, ఇండియా మూడ్ ఆన్ బట్ నెవర్ ఫుల్లీ రెకాన్డ్ విత్ హౌ క్లోజ్ ఇట్ కేమ్ ఆన్ అథారిటేరియన్ కొలాప్స్. సింపుల్గా చెప్పాలంటే డిపెండ్ అని రాసుకోండి. ఓకేనా. ఇంకా తర్వాత మనం వొకాబులరీ కానీ తీసుకుంటే మనకి ఇందులో చూడండి మ్యాక్సిమం ఎక్కడ కూడా కష్టమైన వర్డ్స్ నాకేమీ కనిపించట్లేదు, అన్నీ చాలా రెగ్యులర్గా వాడే వర్డ్సే ఉన్నాయి. దెర్ ఆర్ నో గ్రేట్ వొకాబులరీ హియర్. సో ప్రాసిక్యూట్ అంటే అందరికీ తెలుసు కదా, ఒక రకంగా చెప్పాలంటే ఎవరి మీదైనా యాక్షన్ తీసుకోవడం, టేక్ ఛార్జ్. సో ప్రాసిక్యూట్ అంటే ఏంటంటే ఛార్జ్ తీసుకోవడం, టేక్ ఛార్జ్ అంటాం. ఏమంటాం? టేక్ ఛార్జ్ అంటాం. ఎరోడ్, ERODE ఏంటమ్మా? ERODE. ఎరోడ్ అంటే రిమూవ్ చేసేయడం, మొత్తం రిమూవ్ చేసేయడాన్ని ఏమంటామంటే ఎరోడ్ అంటాం. ఎరోడ్ అంటే రిమూవ్ అని రాయండి, రిమూవ్. కాన్ఫ్రాంటేషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పడడం అనమాట. సో కాన్ఫ్రాంట్ అంటే ఫేస్ ట్రబుల్, కాన్ఫ్రాంట్ అంటే ఫేస్ ట్రబుల్, ఇబ్బంది పడడం. కాన్ఫ్రాంటేషన్ అంటే ఇబ్బంది. సో కాన్ఫ్రాంట్ అంటే రాయండి ఫేస్ ట్రబుల్ అని రాయండి. ఏం రాస్తారు? ఫేస్ ట్రబుల్ అని రాయండి. ఒక చోట ఎక్కడైనా ఇబ్బంది పడితే దాన్ని ఏమంటామంటే కాన్ఫ్రాంట్ అంటాం. ఏమంటాం దాన్ని? కాన్ఫ్రాంట్ అంటాం. కాన్ఫ్రాంట్. ఓకే. సో యాక్చువల్గా నేను ఈ ఆర్టికల్ స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచి, బట్ ఆర్టికల్ ఇక్కడ ఉంది, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది చూడండి, అసర్పేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసర్పేషన్? అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం. ఇందాక కూడా అలాంటిదే చెప్పానే, టెరనీ. టెరనీ అన్న అసర్పేషన్ అన్న ఒకటే, మిస్యూజ్ ఆఫ్ పవర్. డెస్పోటిజం అన్నా కూడా అదే, మిస్యూజ్ ఆఫ్ పవర్. ఆ మూడు సినోనిమ్స్. ఒక రకంగా చెప్పాలంటే టిరనీ అంటే అధికారాన్ని వాడి సప్రెస్ చేయడం అన్నమాట. సో టిరనీ ఈజ్ ఈక్వల్ టు అసర్పేషన్ ఈజ్ ఈక్వల్ టు డెస్పోటిజం. పవర్ని మిస్యూజ్ చేసుకోవడం, క్రూరమైన పాలన. నాకు చాలా ఇష్టమైన వర్డ్ ఇది, సొలం. SOLEMN, సొలం. సొలం అంటే చాలా సిన్సియర్గా ఉండడం, డిగ్నిఫైడ్గా ఉండడం, నీట్గా ఉండడం, హుందాగా ఉండడం, చేసే పని సిన్సియర్గా చేస్తే సొలం అంటాం. పార్చ్మెంట్ అన్న ప్రెసిడెంట్ అన్న ఒకటేరా. గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించిన ఒక ఎవిడెన్స్ మీకు జుడిషియరీ లాంగ్వేజ్లో వాడతారు. ప్రెసిడెంట్స్ అంటే ఎగ్జాంపుల్ అని రాయండి పోనీ. సో పార్చ్మెంట్ అన్న ప్రెసిడెంట్ అన్న ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ యాజ్ ఏ ఫ్యాక్ట్ అనమాట. అది యాక్చువల్గా జరిగింది ఒక ఇన్సిడెంట్. జరిగిన ఒక విషయాన్ని మనం ఉదాహరణగా చెప్పడాన్ని ఏమంటాం? పార్చ్మెంట్ లేదా ప్రెసిడెంట్ అంటాం. ఎగ్జాంపుల్ అని రాయండి, పర్వాలేదు. హైపర్బోల్ అంటే ఉన్న విషయాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పడం, ఎగ్జాజిరేషన్ అని రాయండి. హైపర్బోల్ అంటే ఏంటి? ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం, ఎగ్జాజిరేషన్. సఫోకేటింగ్ అంటే చాలా ఇబ్బంది పడిపోవడం, వెరీ అన్ప్లెజెంట్,
వెరీ డిఫికల్ట్. సో సఫోకేటింగ్ అంటే అన్ప్లెజెంట్ అని రాయండి, ఇబ్బంది పడడం. డిఫై చేయడం అంటే వ్యతిరేకించడం, అపోజ్. డిఫై అంటే అపోజ్. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం, టేక్ అడ్వాంటేజ్. ఇది జనరల్గా నెగిటివ్ వర్డ్లో వాడతారు. హీ ఎక్స్ప్లాయిటెడ్ మై ఆనెస్టీ అంటాం, నా మంచితనాన్ని వాడు ఎక్స్ప్లాయిట్ చేశాడు. సో ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే టేక్ అడ్వాంటేజ్ అని రాయండి. బార్డ్, BARRED, నిషేధించడం, ప్రొహిబిట్ చేయడం. ప్రిపోజిషన్స్లో వస్తుంది బార్ ఫ్రమ్. ద స్టూడెంట్ వాజ్ బార్డ్ ఫ్రమ్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ రాయకుండా అతన్ని నిషేధించారు. బార్ ఫ్రమ్ అంటే ప్రొహిబిట్ చేయడం. డిసెంట్ అంటే కూడా వ్యతిరేకించడం, అపోజ్. డిసెంట్ అంటే కూడా వ్యతిరేకించడం, అపోజ్. వ్యతిరేకించడం. ఆ అపోజ్ చేసే వాళ్ళని ఏమంటామంటే వ్యతిరేకదారులు అంటాం, ఆందోళనకారులు అంటాం. వాళ్ళని ఏమంటామంటే డిసెంటర్స్ అంటాం. సో డిసెంట్ అంటే అపోజ్ చేయడం. అపోజ్ చేసే అపోనెంట్స్ని, వ్యతిరేకదారుల్ని, ప్రొటెస్టర్స్ని ఏమంటామంటే డిసెంటర్స్ అంటాం. డిసెంటర్స్ అంటే ప్రొటెస్టర్స్, డిసెంటర్స్ అంటే ప్రొటెస్టర్స్. ఓకేనా? ఇంకా చాలా వొకాబులరీ ఉన్నాయి ఈ ఆర్టికల్లో, బట్ నేను మీకు చెప్పినట్టు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేను మీకు చెప్పాను. బట్ నేను మీకు చెప్పిన వర్డ్స్లో ఈరోజు ఒక 3 వర్డ్స్ని అయితే నేను మీకు హోంవర్క్గా ఇస్తాను. ఆ 3 వర్డ్స్తో ఏం చేయాలో తెలుసు కదా. ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ అయితే తీసుకుని మీరు కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మీరు మెసేజ్ అయితే చేసేయండి. ఓకేనా? సో ముందుగా అబ్డక్ట్తో ఒక ఎగ్జాంపుల్ రాయండి. అబ్డక్ట్ వొకాబులరీ నెంబర్ 1 ఈరోజు మీకు హోంవర్క్. అబ్డక్ట్ అంటే కిడ్నాప్, దాంతో ఒక ఎగ్జాంపుల్ అయితే రాయండి. తర్వాత డిఫియన్స్ అంటే డిఫై చేయడం. డిఫియన్స్ అన్న డిఫై అన్న ఒకటి, వ్యతిరేకించడం, అపోజ్. దాంతో ఒక ఎగ్జాంపుల్ అయితే రాయండి. నాకు చాలా ఇష్టమైన వర్డ్ అని చెప్పాను, సొలం అంటే వెరీ సిన్సియర్, వెరీ డిగ్నిఫైడ్. దాంతో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే రాయండి. ఈ 3 వర్డ్స్తో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఎగ్జాంపుల్, 3 ఎగ్జాంపుల్స్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ప్లస్ నేను మీకు అంతకుముందు ఒక 2 వర్డ్స్ మిమ్మల్ని మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాను. ఆ 2 వర్డ్స్ మీనింగ్స్ కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఫాలో అవుతూ మీకు ఉపయోగం ఉంది, బాగుంది, నాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. జెన్యూన్గా మీకు ఈ ప్రోగ్రామ్ నిజంగా యూస్ఫుల్, నచ్చింది, బాగుంది అనుకుంటే ఈ ప్రోగ్రామ్ గురించి లేదంటే ఈ వీడియో యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వొకాబులరీ ఆర్ ఇఫ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. జూలై 6th వొకాబులరీ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఉంటాను, బాగా ప్రిపేర్ అవ్వండి. తెలుసు కదా లాస్ట్ డైలాగ్ ఏంటి? ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.